హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే ఎస్ఎస్సి ఎంటీఎస్లోని జియోగ్రఫీలోని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ అనమాట. సో ఎస్ఎస్సి ఎంటీఎస్లోని వరల్డ్ జియోగ్రఫీలోని నుంచి అడుగుతాడు, అలాగే ఇండియన్ జియోగ్రఫీలో నుంచి కూడా అడుగుతాడు. ఎక్కడి నుంచి అడుగుతాడో తెలియదు కానీ అడగడం అయితే ఖచ్చితంగా అడుగుతాడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి ఇందులో మాత్రంగా. అంటే ఎక్కువ టాపిక్స్ ఉంటాయి అన్నమాట జియోగ్రఫీ. ఎక్కడి నుంచి అడుగుతాడంటే చాలా కన్ఫ్యూజ్ చేస్తారనమాట. అడగడం అందులోనే ఇంపార్టెంట్ అనేవి టాపిక్స్ నేనైతే మీకు చేస్తున్నాను. అడిగేవి అంటే ఎక్కువసార్లు రిపీట్ చేసినవి మాత్రమే నేను చెప్తున్నాను మీకు. సో వీటిని కంప్లీట్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే మొత్తం జియోగ్రఫీ మనం ఎలాగో చదవలేము, ఎక్కువ టైం కూడా లేదనమాట. సో అందుకే ఈ టాపిక్స్ని కంప్లీట్ చేసుకుంటే మీకు మంచిదనమాట. మినిమం 2 నుంచి 3 మార్కులు అనేది ఇస్తానండి జియోగ్రఫీ నుంచి. సో నెగ్లెక్ట్ చేయకండి, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. 2 నుంచి 3 బిట్లు అంటే మినిమం 6 నుంచి 9 మార్కులు అనమాట. సో నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ లేట్ చేయకుండా వీడియో మొదలుపెట్టేద్దాం. ఫస్ట్ అయితే విశ్వము, సౌర వ్యవస్థ, భూమి అంటే సోలార్ సిస్టము ఖచ్చితంగా చదవండి. విశ్వము, సౌర వ్యవస్థ, భూమి అంటే గ్రహాలు, నక్షత్రాలు, వాటి గురించి. ఓకేనా? దీన్ని నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దాని నుంచి చాలాసార్లు బిట్లు అడుగుతున్నాడు. సో తర్వాత అక్షాంశాలు, రేఖాంశాలు చిన్న టాపిక్కే కానీ ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. సో లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ ఇంగ్లీష్లో. తర్వాత శిలలు రకాలండి. శిలల గురించి చదవండి. రాక్స్ ఖచ్చితంగా చదవండి. చిన్న టాపిక్సేనండి, బట్ చదువుకొని వెళ్తే మనకి బిట్ అనేది వస్తుంది అనమాట. ఒక బిట్టు 3 మార్కులు. అర్థమవుతుందా? ఒక బిట్ కోసం ఖచ్చితంగా చదవాలి. చిన్న చిన్న టాపిక్సే కాబట్టి మీరు వీటికి సరైన సమయం కేటాయించుకుంటూ బాగా చదవగలిగితే మాత్రం ఈ టాపిక్స్ అనేవి ఏమీ కాదండి. చిన్న చిన్న టాపిక్సే చదవాలి. చదువుకుంటూ వెళ్తే ఏమీ ఉండదు. దీనికే కాదు, అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఇది జియోగ్రఫీ అనేది రైల్వేస్కి ఉపయోగపడుతుంది, ఎస్ఎస్సికి ఉపయోగపడుతుంది, మన స్టేట్ ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? తర్వాత శీతోష్ణ స్థితి వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్ చదవండి. శీతోష్ణ స్థితి టాపిక్ కూడా కంప్లీట్ చేయండి. అలాగే నదీ వ్యవస్థ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నదీ వ్యవస్థ రివర్ సిస్టమ్ అనమాట. సో నదీ వ్యవస్థ కూడా చదవండి. నదులు, వాటి ఉపనదులు, నదుల పక్కన ఉన్న నగరాలు. ఓకేనా? అర్థమవుతుందా? నదుల పక్కన ఈ నది పక్కన ఏ నగరం ఉందని అడుగుతాడు అనమాట. సో అర్థమవుతుందా? అలా చదవండి. నదులు, వాటి ఉపనదులు, అలాగే నది పక్కన ఉన్న నగరాలు. అర్థమవుతుందా? అలా చదవండి. హరిత విప్లవం ఇంపార్టెంట్. హరిత విప్లవంతో సహా మిగతా విప్లవాలు కూడా ఉంటాయి. ఆ విప్లవాలు దేనికి సంబంధించినవని చదవండి. చిన్న టాపిక్ అనండి, ఒక పేజీ ఉంటుంది. విప్లవాలు అవి దేనికి సంబంధించింది అంతే, ఇంకేం లేదు. గ్రీన్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్, ఓకేనా? అలాగా వైట్ రెవల్యూషన్, ఇలా ఈ రెవల్యూషన్స్ దేనికి సంబంధించినవి అని చదువుకోండి, సరిపోతుంది. అలాగే ఫారెస్ట్, అడవులు ఖచ్చితంగా చదవండి. ఫారెస్ట్ చిన్న టాపిక్కే కానీ కవరింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి, మొత్తం సుందర్బన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇలా అడుగుతాడు అనమాట. సో అడవుల ఫారెస్ట్ రిపోర్ట్ కొంచెం చూసుకుంటూ వెళ్ళండి. పైన చూడండి, డెప్త్గా చూడాల్సిన అవసరం లేదు, బట్ ఫారెస్ట్ రిపోర్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది అనమాట. పైన ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువ ఉన్నాయి, అలా చూడండి. ఓకేనా? తర్వాత వాడరేవులు ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇటు గుజరాత్ నుంచి ఇటు పశ్చిమ బెంగాల్ వరకు వాడరేవులు, తూర్పు వాడరేవులు, పడమర ఉన్న వాడరేవులు చూడండి. ఇంపార్టెంట్ చిన్న టాపిక్సేనండి, ఏముండదు. ఒకే ఒక పేజీ చదవలేరా? మన దేశంలో ఎన్ని వాడరేవులు ఉన్నాయి, అవి ఎక్కడ ఉన్నాయని. తూర్పు వైపున ఉన్న వాడరేవులు ఏంటి, పశ్చిమ వైపున ఉన్న వాడరేవులు ఏంటి, అర్థమవుతుందా? సో సముద్రం ఎంతవరకు ఉందో వాడరేవులు అంతవరకు ఉన్నాయండి. మనకి పడమరన ఉన్నాయి, తూర్పున ఉన్నాయి. సో వాడరేవులు దగ్గర మన దగ్గర ఒక 13 ఉన్నాయేమో, 13 దగ్గర ఉంటాయి. 13 దగ్గర వాడరేవులు ఉంటాయి. సో వాడరేవులు చూడండి. అందులో సహజసిద్ధ వాడరేవులు ఏవి, పెద్ద వాడరేవులు ఏది, అంటే రద్దీగా ఉన్న వాడరేవులు ఏది, అలా అడుగుతాడు అనమాట. ఆ వాడరేవు పేరు ఇచ్చి ఆ వాడరేవు ఎక్కడ ఉందని అడుగుతాడు. ఓకేనా? సో వాడరేవులు ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఒకే ఒక పేజీ నెగ్లెక్ట్ చేయకండి. తర్వాత ఎడారులు అంటే ప్రపంచం వైపులోనే అడుగుతాడు, మన దేశంలోనే అడుగుతాడు. మన దేశంలో ఒకే ఒక ఎడారి ఉంది, థార్ ఎడారి ఉంది. అది అందరికీ తెలుసు. థార్ ఎడారి ఎక్కడ ఉందండి? రాజస్థాన్లో ఉంది. అలాగే ఉప్పు ఎడారి, సాల్ట్ డెజర్ట్ అంటారు, గుజరాత్లో ఉంది, రాన్ ఆఫ్ కచ్. అర్థమవుతుందా? సో ఇది చిన్న ఇంపార్టెంట్. ఎడార్లు మాత్రం చిన్న టాపిక్కేనండి. ఒకే ఒక పేజీ నెగ్లెక్ట్ చేయకుండా. ప్రపంచంలో ఉన్న ఎడార్లు అంటే సహారా, అటకామా, అంటే ప్రపంచంలో అత్యంత పొడి ఎడారి ఏదని అడుగుతాడు, అటకామా ఎడారి అనమాట. సో అలాగా వాటి ప్రత్యేకత గురించి అడుగుతాడు. అలాగే పెద్దది ఏంటంటే సహారా. మన దేశంలో ఉన్న ఎడారి పేరు ఏంటంటే తారు, అలాగ అడుగుతాడు. సో ఎడారి అని చిన్న టాపిక్, ఒక్కొక్క పేజీ ఉండే టాపిక్సేనండి ఇవన్నీ. టాపిక్స్ ఎక్కువ, బట్ మ్యాటర్ తక్కువ. మీరు చూస్తే మీకు ఇవ్వేనా అనిపిస్తుంది. చదివే కొద్ది జియోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జియోగ్రఫీ తెలియాలండి. భూమి మీద ఏమున్నాయో తెలియకుండా మనుషులు బ్రతికితే బాగోదు కదండి. సో జియోగ్రఫీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఎవరైనా దీన్ని ఇష్టపడితే వదలరు. నాకైతే జియోగ్రఫీ అంటే చాలా ఇష్టం అండి. సో మీరు ఇష్టపడతారు చదివితే, ఏవి ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉంటే
ఖచ్చితంగా ఇష్టపడతారు. ఈ సబ్జెక్ట్ వాళ్ళకి ఏమీ కష్టమని పెంచదు. సో లేచిన తర్వాత కోస్ట్ తీర ప్రాంతాలు చూసుకోండి. ఓకేనా, తీర ప్రాంతాలు చదవండి. తీర ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలు, మనకి తీర ప్రాంత సరిహద్దు దేశాలు, వాటి గురించి చదవండి. ఓకేనా, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఎన్ని, దేశాలు, మనకు ఏ దేశంతో తీర సరిహద్దులు ఉన్నాయని చూసుకోండి. తర్వాత దీవులు, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీవులు చదవండి. ఓకేనా, దీవులు నెగ్లెక్ట్ చేయకండి. చిన్న చిన్న టాపిక్లు అండి. ఈ 4 ఒక్కొక్క పేజీయేనండి. ఒక్కొక్క పేజీలో ఉంటాయి, సరిపోతాయి. ఏం పెద్ద కష్టం కాదండి. ఒక పావు గంట లేదా 20 నిమిషాల్లో నేర్చుకోవచ్చండి వీటిని. ఓకేనా, ఏంటి టాపిక్లు ఎక్కువలా అనిపిస్తుంది, బట్ మ్యాటర్ అయితే తక్కువే ఉంటుందండి అక్కడ. ఓకేనా, ఎందుకంటే ఇవి ఇంపార్టెంట్, వీటి నుంచి వచ్చాయి. వీటిని నెగ్లెక్ట్ చేసి ఒక పేజీ మిక్స్ చేసుకుని వెళ్ళిపోతే వీటిలో నుంచి ఒక బిట్ ఇచ్చాడు అనుకోండి, 3 మార్కులు పోతాయి. అవునా కాదు? సో అందుకే నేను దీన్ని ఇక్కడ రాశాను. తర్వాత పవనాలు, క్లైమేట్ అంటే విండ్స్, పవనాలు చూసుకోండి. పవనాల గురించి చదవండి. ఓకేనా, పవనాలు కూడా ఫినిష్ చేయండి. పైన చదువుకుంటూ వెళ్తే చాలండి పవనాలు. ఓకేనా, తర్వాత సముద్ర శాస్త్రం, ఓషియానాల గురించి కూడా చూడండి. ఓకేనా, తర్వాత భారతదేశ ఉనికి, నైసర్గిక స్వరూపాలు, ఈ రెండింటిని అంటే భారతదేశం ఉనికి, నైసర్గిక స్వరూపాల గురించి చూడండి. ఓకేనా, ఈ 2 ఇంపార్టెంట్ మన ఇండియన్ జియోగ్రఫీ పరంగా అయితే. ఓకేనా, తర్వాత భారతదేశ శీతోష్ణ స్థితి కూడా చూడండి. తర్వాత ఋతుమానం, మాన్సూన్స్ చాలా 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 ఇంపార్టెంట్. మాన్సూన్స్ చూడకుండా వెళ్ళకండి. అర్థమవుతుందా? మాన్సూన్స్ అనేది చూడాలి, ఎట్టి పరిస్థితుల్లోనే చూడాలి. ఓకేనా, ఈ మాన్సూన్స్ని ఒక్కొక్క రాష్ట్రాన్ని ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తారనమాట. అర్థమవుతుందా? తొలకరి జిల్లులని ఏపీలో అంటారు, ఏరువాక జల్లులని ఏపీలో అంటారు, తొలకరి జల్లులని తెలంగాణలో అంటారు, చెర్రీ బ్లాసమ్స్ అని ఎక్కడ అంటారు, కర్ణాటకలో అంటారు, ఇలా అన్నమాట. సో ఎక్కడెక్కడ ఏ పేర్లతో పిలుస్తున్నారో ఋతుపవనాలు వాటి గురించి తెలుసుకుంటూ మాన్సూన్స్లో ఉంటుంది అనమాట ఆ మ్యాటర్. సో చూసుకోండి. ఋతుపవనాలు మాత్రంగా మన దేశంలో ఎప్పుడు ఎంట్రన్స్ అవుతాయి, ఈశాన్య ఋతుపవనాలు, అలాగే నైరుతి ఋతుపవనాలు మన దేశంలో ఎప్పుడు ఏ ఏ ఏ నెలలో ఎంట్రన్స్ అవుతాయి, ఏ రాష్ట్రంలో మొదటగా ఎంట్రన్స్ అవుతాయి, ఏ ప్రాంతంలో ఎంట్రన్స్ అవుతాయి అని చూడండి. అంటే పైన అడుగుతాడండి, డెప్త్గా అడగడు. మనం చదివే విధానంలోనే మనకు తెలిసిపోతుంది. మరీ డెప్త్గా వెళ్తే మీరంతా కన్ఫ్యూజ్ అయిపోతారు, రివిజన్ చేయడానికి టైం ఉండదు, చదివింది కూడా మర్చిపోతారు అనమాట. అలాంటి పొరపాటు మాత్రం చేయకండి. అందుకే చిన్న చిన్న టాపిక్స్ని మీకు ఎంచేసి మీకు రాసి చూపిస్తున్నాను. సో ఖచ్చితంగా మీరైతే ఎందులో తప్పు చేయకండి, పొరపాటు చేయకండి, ఎటువంటి పొరపాటు చేయకండి. జస్ట్ ఈ టాపిక్స్ చదువుకుంటూ పైన వెళ్ళండి. చదివినవి మాత్రం మర్చిపోకుండా రివిజన్ చేయండి, అంతే. తర్వాత భారతదేశ వ్యవసాయం, అగ్రికల్చర్ వెరీ 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 ఇంపార్టెంట్. వ్యవసాయాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ఏమంటారు, పోడు వ్యవసాయం అని మన తెలుగు రాష్ట్రాల్లో అంటారా? సో వ్యవసాయానికి పేర్లు ఉంటాయండి. జస్ట్ ఒక 6 నుంచి 8, ఓకేనా, ఒక చిన్న పేజీలో ఉంటుందండి. సో చూసుకోండి. వ్యవసాయం ఈశాన్య రాష్ట్రాల్లో ఏమంటారు అనేసి ఉంటుంది అనమాట. ఈశాన్య రాష్ట్రాల్లో వ్యవసాయాన్ని జూమ్ అంటారు. సో ఖచ్చితంగా చూడండి. వ్యవసాయానికి పేర్లు ఉంటాయి. ఆ 5, 6 లేదా పేర్ల నుంచి ఒక బిట్ ఖచ్చితంగా చాలాసార్లు రిపీట్ చేసేస్తున్నాడు. వ్యవసాయం పేర్లు అయితే మర్చిపోకండి, ఏది మర్చిపోయాను. ఓకేనా. తర్వాత భారతదేశం ఖనిజ వనరులు, మినరల్స్ గురించి అయితే చదవండి. బట్ అడుగుతాడండి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయని. అర్థమవుతుందా? సో జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది కొంచెం ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి అన్నమాట. సో ఏంటంటే ఇది కొంచెం మనం మైండ్ పెడితే ఏమి ఉండదండి. మైండ్ పెట్టకుండా ఎన్ని టాపిక్స్ అని మనం భయం పెడితే మాత్రంగా మరి లేదు ఛాన్స్. సో భయం పడకండి, నేను నేర్చుకుంటాను. ఈరోజు ఒక టాపిక్ నేర్చుకొని రేపు ఇంకో టాపిక్ నేర్చుకుంటే మీకు తెలిసిన ఈరోజు ఒక టాపిక్ అయింది, రేపు ఒక టాపిక్ నేర్చుకుంటే అలాగా అంటే కొద్దిగా మనం టార్గెట్ అనేది అపజేస్తే ఏమి ఉండదండి. ఏదైనా మన భయమే. ఏదైనా తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఇవేం పెద్ద మ్యాటర్ కాదండి. ఇదేనా చిన్న టాపిక్, ఇదేంతసేపు 10 నిమిషాలకు అయిపోద్ది అనే మైండ్ సెట్తో ఉండండి. జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్. 2 నుంచి 3 మార్కులు మీకు ఇస్తుంది. మీరు నెగ్లెక్ట్ చేశారంటే మాత్రంగా మీ ఇష్టం ఇంకా. ఓకేనా. సో ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే నా సజెషన్ ఇదే. ఇన్ని టాపిక్స్ ఉన్నాయా, ఇన్ని టాపిక్స్ నేర్చాలని చూడకండి. ఈ టాపిక్సేనా అనే మైండ్ సెట్తో ఉండండి, నేర్చండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా, అర్థమవుతుందా? సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకొకరికి మన ద్వారా అవసరం ఇలాంటి వీడియో ఇంకొకరికి అవసరం పడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా అయితే వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎటువంటి వీడియోలు కావాలో నాకు అర్థమైతే మీకు అలాంటి వీడియోలు కూడా మన ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్ అండి. థ్యాంక్ యూ.